హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సంబంధించిన సిక్స్త్ లెసన్ గ్రామర్ పార్ట్ని వివరంగా చూద్దాం. సో ఇక్కడ వర్కింగ్ విత్ ద టెక్స్ట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు నేమ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అంటే ఇంటెలిజెన్స్ అంటే రకరకాల ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇది ఎలా కనుక్కుంటామంటే మనకి ఆ వర్డ్ ఏదో తెలియకపోయినా, అది ఏ ఇంటెలిజెన్సో తెలియకపోయినా కూడా మనం ఇచ్చిన సెంటెన్స్ని బట్టి దానికి మనం ఇంటెలిజెన్స్ని ఐడెంటిఫై చేయడమే. కాబట్టి ఇది ఒకసారి చూస్తే మనకి ఒకవేళ ఆప్షన్స్లో ఇస్తే మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో వెన్ ఐ ఎంజాయ్ లిజనింగ్ టు పీపుల్ అండ్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఒకళ్ళు ఆలోచించినట్టు ఇంకొకళ్ళు ఆలోచించరు. కాబట్టి అక్కడ మనం ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది వెన్ ఐ ఎంజాయ్ డాన్సింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఐ యూజ్ మై. ఇది దేనికి సంబంధించింది? ఈ డాన్సింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మన బాడీకి సంబంధించింది. అంటే కాబట్టి ఇక్కడ మనం ఏం ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తామంటే బాడీలీ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తామని చెప్పాలి. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో వెన్ ఐ ఎంజాయ్ డాన్సింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఐ యూజ్ మై బాడీలీ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వెన్ ఐ ఎంజాయ్ లుకింగ్ ఎట్ మ్యాప్స్ అండ్ ఎగ్జామినింగ్ పిక్చర్స్ ఐ యూజ్ మై. సో ఇది దేనికి సంబంధించింది? మ్యాప్స్ చూడటము, పిక్చర్స్ని ఎగ్జామిన్ చేయడం, ఇది దేనికి సంబంధించింది అంటే చూపుకు సంబంధించింది. చూపుని ఏమంటాము? విజువల్ అంటాము. కాబట్టి అది మనకి విజువల్ ఇంటెలిజెన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వెన్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ నెంబర్స్ అండ్ సాల్వింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై. ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, లేకపోతే నెంబర్స్ గురించి ఆలోచించి వర్క్ చేయాలన్నా, సో ఇది కూడా దేనికి సంబంధించింది? ఇది ఆలోచిస్తున్నాం కాబట్టి దేనికి సంబంధించింది? బ్రెయిన్కి సంబంధించింది. అది దేని గురించి ఆలోచిస్తున్నాం? మ్యాథ్స్ అంటే దాన్ని ఏమంటామంటే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటాం. కాబట్టి మ్యాథమెటికల్ ఐ యూజ్ మై మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. సో వెన్ ఐ ఎంజాయ్ టెల్లింగ్ ఎ స్టోరీ ఆర్ ఆర్గ్యూయింగ్ ఐ యూజ్ మై. ఏదన్నా ఒకటి చెప్తున్నాం లేదా ఆర్గ్యూ చేస్తున్నాం, అప్పుడు ఏ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాము అంటే వర్బల్ ఇంటెలిజెన్స్. వర్బల్ అంటే మాట్లాడడం, ఇది తెలిసిందే. సో ఈ విధంగా మనము ఇచ్చింది ఏంటి అనేది ఆప్షన్స్ని బట్టి కానీ లేకపోతే ఇంకా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్. మ్యాచ్ ద జాబ్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఆన్ ది రైట్. ఈ రైట్లో ఉన్న పార్ట్ని మనము ఈ జాబ్తో మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ వీటి గురించి తెలుసుకొని తర్వాత మనం మ్యాచింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. నావిగేటర్ తెలిసిందే, మనకి షిప్స్లో పనిచేసే వాళ్ళు డైరెక్షన్స్ని ఐడెంటిఫై చేసి మనకి ఆ డైరెక్షన్స్ని చెప్పే వాళ్ళని నావిగేటర్ అంటారు. వీళ్ళు షిప్స్లో పనిచేస్తారు. ఆర్కిటెక్ట్ అంటే ఏదైనా ఒక బిల్డింగ్ సంబంధించింది కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక ఆర్కిటెక్చర్ని మనం తయారు చేయాలి అంటే ఒక ఆర్కిటెక్ట్ అనేవాడు ఉండాలి. అతను మనకి దాని 3D ఇమేజ్ అంటే దాని ప్లాన్ ఎలా ఉంటుందనేది మనకి ఆర్కిటెక్ట్ దాన్ని స్కెలిటన్ వేసి మనకి చూపిస్తాడు. వాళ్ళని మనం ఆర్కిటెక్ట్ అంటాం. ఆర్కిటెక్చర్స్ గీస్తారు ఆర్కిటెక్ట్స్. పొలిటీషియన్ అంటే పాలిటిక్స్లో ఉండే వాళ్ళని మనం పొలిటీషియన్స్ అంటాం, తెలిసిందే. నెక్స్ట్ ఇంజనీర్ అంటే సో ఇంజనీర్ ఎలా గుర్తుపడతాం? ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఇంజనీర్ దేనికి? సాఫ్ట్వేర్కి సంబంధించిన వారా లేకపోతే హార్డ్వేర్కి సంబంధించిన వాళ్ళని హార్డ్వేర్ ఇంజనీర్ అంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అంటాం, నెక్స్ట్ మెకానిక్ అంటే ఏదన్నా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెషిన్స్ అయితే మెకానికల్ ఇంజనీర్ అంటాం. సో ఏ ఫీల్డ్కి సంబంధించింది ఆ ఫీల్డ్ని వాళ్ళని మనము ఇంజనీర్స్ అంటాం. సో అది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కానీ లేకపోతే ఏదైనా మ్యాచింగ్ ఇచ్చినా దాన్ని బట్టి మనము దాన్ని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి మనకి యాప్స్ అంటున్నాం, అవన్నీ కంప్యూటర్ ప్రోగ్రామర్స్ డిజైన్ చేస్తారు. ప్రోగ్రామ్స్ రాసి జావా, సి++, అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రాసి మనకి లాంగ్వేజెస్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసే వాళ్ళని కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటాం. అథ్లెట్ అంటే సో ఒక రన్నింగ్లో కానీ జంపింగ్ అట్లాంటి వాటికి అథ్లెట్స్ అంటే గేమ్స్కి సంబంధించిన వాళ్ళని మనం అథ్లెట్స్ అంటాం, అథ్లెట్స్. నెక్స్ట్ డిస్క్ జాకీ, కంపోజర్. ఈ రెండు కొంచెం కొత్త టర్మ్స్, ఇవి మనకి కొద్దిగా పరిచయం లేనివి. సో డిస్క్ జాకీ అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే
వాళ్ళు ఒక మ్యూజిక్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నిటిని వాళ్ళు ఒక దగ్గరికి తీసుకొస్తారు. అంటే వాళ్ళు మొత్తాన్ని ఒక ఎడిటింగ్ గాని, అటువంటికి సంబంధించినవన్నీ డిస్క్ జాకీ అంటాం. డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు నోట్స్ అంటే నోట్ అంటే మ్యూజిక్‌కి సంబంధించిన నోట్. హై నోట్, లో నోట్ అంటాం. అట్లాంటి నోట్స్ దగ్గర నుంచి దానికి సంబంధించిన లిరిక్స్, అలాగే వాటిల్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒక పాటకు సంబంధించింది. వాటిలో అవన్నీ ఒక చోట చి వాటిని కలిపి ఎడిటింగ్ చేసేవాళ్ళని డిస్క్ జాకీ అంటాం. కంపోజర్ అంటే మ్యూజిక్‌ని కంపోజ్ చేసేవారు కంపోజర్. సో, ఈ 2 రిలేటెడ్ టు మ్యూజిక్. దీనికి మనకి తేడా తెలిసుంటుంది. ఇక్కడ చూస్తే కంట్రోల్స్ అండ్ పుట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఆర్ మ్యూజిక్ అనేదేమో డిస్క్ జాకీ. ఇక్కడొచ్చేసి మేక్స్ అప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. మ్యూజిక్‌ని తయారు చేయడానికి అసలు దేంట్లో పలకాలి ఏవో ఉంటాయి గదా! అవి సంగీతానికి సంబంధించింది. మనకు పెద్దగా పరిచయం లేదు గాబట్టి, సో, దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఒక పాటకు సంబంధించిన అది ఎలా పాడాలని చెప్పేవాడు కంపోజర్. ఒక పాటని కంపోజ్ జేస్తారు. ఎట్లా పాడాల్సింది అనేది. నెక్స్ట్ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే ఇది గూడా మనకి ఏం జేస్తారంటే వీళ్ళు ఏదన్నా ఒక దాని గురించి మనకి ఒక్ మనం ఏదన్నా ఒక బాధల్లో ఉంటే దాని గురించి కౌన్సెలింగ్ ఇస్తారు. అంటే ఎట్లా అది ఆహ్, దానికి కారణాలేమి అని అడిగి మనకి ఒక పాజిటివ్ నేచర్‌ని ఇంప్రూవ్ చేయడానికి కౌన్సిలర్స్ ఉంటారు. అందుకే హెల్త్ కౌన్సిలర్స్ అంటాము. ఫ్యామిలీ కౌన్సిలర్స్ అంటాం. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు దేనికి సంబంధించిందైతే దానికి సంబంధించిన కౌన్సిలర్ దగ్గరికి మనం వెళ్ళి మనము ఈ ఈ ప్రాబ్లమ్స్‌ని మనం రెక్టిఫై చేసుకుంటాం. నెక్స్ట్ జర్నలిస్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు న్యూస్. ఇది మనకు తెలిసిందే. సో, ఇప్పుడు మ్యాచింగ్ చూద్దాం. సో, ఫస్ట్ వను ఆర్కిటెక్ట్ సారీ నావిగేటర్ అంటే హూ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సి ఫైండ్స్ అండ్ మానిటర్స్ రూట్ టు గెట్ ఏ ప్లేస్ ఆర్ ఏ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. దీన్ని వాళ్ళని మనం నావిగేటర్ అంటాం. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ అంటే అది చెప్పినట్టు మనకి ప్లాన్స్ డిజైన్స్ గీసే వాళ్ళని ఆర్కిటెక్ట్స్ అంటాం. నెక్స్ట్ పొలిటీషియన్ అంటే హూ వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువల్లీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. నెక్స్ట్ ఇంజనీర్ ఇక్కడ ఏముంది మనకి అడ్వైజర్స్ పీపుల్ వాట్ డూ అబౌట్ జాబ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఏమంటామంటే కౌన్సిలర్. సో ఇక్కడ ఇది మనకి అక్కడ ఉన్నంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్ వివరంగా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏముంది ఇంజనీర్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకి వర్క్ డిజైన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంజనీర్ అంటే దేనికి సంబంధించిన ఇంజనీర్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామర్ ఏమో డిజైన్స్ ద సిస్టమ్ బై విచ్ ఏ కంప్యూటర్ రన్స్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క సిస్టమ్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఇక్కడేమో మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం సివిల్ ఇంజనీర్. సో ఏమంటున్నారు డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్ బ్రిడ్జెస్. సో అదే నేను చెప్పింది మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆప్షన్స్ ఎత్తుకోవాల్సి ఉంటుంది. అథ్లెట్స్ అంటే దేనికి ఇవి మన స్పోర్ట్స్లో పనిచేసే వాళ్ళని అథ్లెట్స్ అంటాం. సో ఇది తెలిసిందే. డిస్క్ జాకీ చెప్పినట్టే కంపోజర్ ఏం చేస్తారు నోట్స్ని కంపోజ్ చేస్తారు. నోట్ అంటే హై నోట్ లో నోట్ మనం రాసుకునే నోట్స్ కాదు, ఇది గమనించాలి. నెక్స్ట్ కౌన్సిలర్ అంటే తెలిసిందే మనకి పైన ఇచ్చారు. మనకి ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ జాబ్కి సంబంధించిన కన్సల్టెంట్ ఏజెన్సీస్లో ఉండే వాళ్ళని కౌన్సిలర్స్ అంటాం. నెక్స్ట్ జర్నలిస్టులు ఏం చేస్తారంటే సో రిపోర్ట్స్ ఆన్ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్, రేడియో ఆర్ టీవీ. సో ఇది ఇంతవరకు మనకి సిక్స్త్ లెసన్కి సంబంధించిన గ్రామర్. మన నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ లెసన్ గ్రామర్ గురించి వివరంగా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.